తన స్పేస్లో తనుంటుంది, నా స్పేస్లో నేనుంటా. నన్నెలాగైనా మాట్లాడించాలని పిచ్చి పిచ్చి ఐడియాలు వేస్తుంది. అస్సలు మాట్లాడనుగా. అవును, రాత్రి నేను గదిలోకి వచ్చేటప్పటికి కూర్చుని ఏదో డైరీ రాస్తుందే. ఇంతకుముందు ఈ అలవాటు లేదు. ఇప్పుడు డైరీ రాస్తుందంటే ఖచ్చితంగా నా గురించి ఏదో రాసుంటుంది. అసలు నా గురించి ఏమనుకుంటుంది? ఈవిడి గారి ప్లాన్ ఏంటో మొత్తం తెలుసుకోవాలి. వెళ్ళి ఆ డైరీ చదివేస్తా. రే బచ్చా, రే వెళ్ళిక్కడి నుంచి. కనపడ్డావంటే చంపేస్తా. రే నేను కనపడకపోయినా వినపడతాన్రా. అమ్మాయి డైరీ తీసి చదవడం కరెక్ట్ కాదురా. తను ఎంత నీ భార్య అయినా అవతలి వాళ్ళ అనుమతి లేకుండా డైరీ చదవకూడదు. తప్పు, తొక్కలో తప్పు. నేను చూస్తాను. నా గురించి రాస్తే నేను తెలుసుకోవడంలో తప్పే ఉంది. తను వేరే వాళ్ళ గురించి రాసుంటే చదవడం తప్పు, కానీ తను ఖచ్చితంగా నా గురించే రాసుంటుంది. నువ్వు వెళ్ళవాయ్. అమ్మని, డైరీకి కూడా లాకా? లాకర్కి డిజిటల్ లాక్ చూశాను, కానీ డైరీకి కూడా లాక్ వేశారా? ఈ తెలివితేటలకేం తక్కువ లేదు ఈవిడికి. సర్లే, అయినా ఎందుకు? మన గురించి ఆవిడ ఏమనుకుంటే మనకేంటి? అవసరం లేదు. అబ్బా, అమ్మో, అబ్బా, అబ్బా, అమ్మో, అమ్మా, అమ్మా, అబ్బా, అమ్మా, అబ్బా, అమ్మా. అమ్మా, కాసేపు కుక్క పిల్లలాగా మూలకుండా రావే. వర్షంలో తడిచిన బొచ్చు కుక్కలాగా ఆ మూలుగుడేంటే? ఒరే, కన్న తల్లిని పట్టుకున్నానే మాట్లాడు. అవి నేనేమైనా తిట్టానంటే ఆ మూలుగుడు ఎందుకు సైలెంట్ గా రా అంటున్నా. నీకేం తెలుస్తుందిరా నా బాధ? సోఫాలో నుంచి బొక్క బోర్లా పడితే అబ్బా, పక్కటెముకలు కలుక్కుమన్నాయి. డొక్కలో నొప్పి, నడు నొప్పి. ఒరే, నా వల్ల కావట్లేదురా భగవంతుడా. నీ పరిస్థితి ఎలా ఉంటే నా పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవే. అమ్మా, ఆల్రెడీ డ్యామేజ్ అయిన దగ్గరే మళ్ళీ డ్యామేజ్. అమ్మా, మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది నా పరిస్థితి. రాత్రి అసలు వెలికిలా పడుకోలేకపోయాను తెలుసా. ఛీ, చెప్పుకుంటే నాకే సిగ్గుసేటు. ఛీ, ఇదంతా మనసులో పెట్టుకోరా. ఆ? దాని మీద మనం పగ సాధించి తీరాలి. ఆ, పద. అమ్మో, ఆ, అమ్మో, అమ్మా. అమ్మో. ఏంటి అక్కడ మెట్ల మీద తచ్చాడుతున్నారు? రండి, టిఫిన్ చేద్దాం. వస్తున్నా వస్తున్నా. నువ్వు కూర్చో. ఒరే, మీ అక్క దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. మనం మధు కోసం నూనె పోసి అది ఫ్లాప్ అయ్యి మనం ఈ పరిస్థితికి వచ్చామని తెలిస్తే మళ్ళీ మీ అక్క మనల్ని ఎగిరెగిరి తంతుందిరా. జాగ్రత్తగా ఉండరా. చెప్పుకోవడానికి మనమేమన్నా అవార్డు సాధించామా? నువ్వు నోరు కాస్త అడ్డుకట్ట వేసుకో. నువ్వే లొడా లొడా వాగుతూ ఉంటావు. సర్లే, నేనలా జారంలే కాని ఇప్పటికే కాలు జారిన దానికి నువ్వు సోఫా తన్నావు. నేను బకెట్ తన్నకుండా తప్పించుకున్నాను. హ, పదా. ఆ. అమ్మా, ఏంటి మావయ్య, నువ్వు అమ్మమ్మ విచిత్రంగా కొత్త వాకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి? అలా నడిచేస్తున్నారు? ఒరేయ్, నీకు విషయం తెలీదా? ఏంటి నాన్నా? నిన్న మీ మామయ్య మెట్లు దిగుతూ విచిత్రమైన వాకింగ్ ఏదో ప్రాక్టీస్ చేసినట్టున్నాడురా. కాలు జారి సర్రుమని దూసుకొచ్చి సోఫాలో కూర్చున్న మీ అమ్మమ్మని లాగిపెట్టి తన్నాడు. ఆవిడేమో బొక్కా బొర్ల పడింది. ఇప్పుడు ఇద్దరు ఈ పరిస్థితిలో ఉన్నారు. కాళ్ళు చేతులు సరిగ్గా పెట్టుకుని తిన్నగా ఉండొచ్చు కదా. చూసావురా, మేనమామవి
నీ మేనలుడికి నువ్వు బుద్ధులు చెప్పాల్సింది పోయి వాడితో బుద్ధి చెప్పించుకుంటున్నావు నువ్వు. అంత టైం బావా. నువ్వు తిన్నగా ఉండక టైం మీద నెడతావేంట్రా? సర్లే కూర్చో తిందాం. బావో, కూర్చుని తినే పరిస్థితుల్లో నేను లేను. కూర్చోడానికి ఏమైందిరా? కూర్చుంటే రిలాక్స్డ్గా ఉంటుంది. పరిస్థితి నాకు తెలుసు బావా. అన్నీ నేను చెప్పుకోలేను బావా. బలవంత పెట్టుకో. నా ఇష్టానికి, నా కంఫర్ట్కి నన్ను వదిలే. సర్లే ఏడు. అత్తయ్య గారు, మీ పరిస్థితి? నేను నా కూతురు పక్కన కూర్చుంటానులే అల్లుడు గారు. జాగ్రత్త అమ్మా. సుధీర్, కూర్చోబెట్టు. రామమ్మా కూర్చో. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఆగండి అత్తయ్య, నేను వడ్డిస్తాను. అమ్మా నువ్వు కూర్చోమ్మా, అందరం కలిసి తిందాం. లేదు మావయ్య, నాకు పెద్దగా ఆకలేయడం లేదు. మీకు వడ్డిస్తాను. అవసరం లేదు. ఇక్కడేమైనా విందు ఏర్పాటు చేశామా ఏంటి? మందిలో కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తూ ఉండడానికి. టేబుల్ మీద అన్నీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరికి వాళ్ళు వడ్డించుకోగలరు. అది కాదు, తనేదో అందరికీ వడ్డించాలని ముచ్చట పడుతుంది. మీ కోడలికి ముచ్చటగా ఉందేమో కానీ నాకు నచ్చాలి కదా. అమ్మా ఇప్పుడు ఏమైందని? సుధీర్, ఆఫీస్ టైం అవుతోంది. ఇంట్లో ఆడవాళ్ళ విషయాల్లో తలదూర్చుకో. తినేసి బయలుదేరు. అమ్మా నువ్వు కూర్చో, నువ్వు కాస్త తినమ్మా. వద్దులే మావయ్య. అమ్మా కూర్చోమ్మా. ఇవాళేంటో నాకు విపరీతమైన ఆకలిగా ఉంది. నేను కడుపు నిండా తినాలి. ఏంట్రా వచ్చి కూర్చొని కనీసం ఎవరిని పలకరించకుండా సైలెంట్గా తింటున్నావు? ఏంటి నాన్న, నేనేదో ఇప్పుడే ఫారెన్ నుంచి దిగొచ్చి మిమ్మల్ని అందరినీ పలకరించనట్టు అలా అంటున్నారు? ఇంట్లోనే ఉంటున్నాం, మాట్లాడుకుంటున్నాం కదా. రేయ్, ఇంట్లో ఉండి మాట్లాడుకుంటుంటే ఇప్పుడు తినేటప్పుడు సరదాగా మాట్లాడుకోకూడదని ఏమైనా రాసుందా? మధు ఏంటో ఆకలిగా లేదంటుంది. తనకు ఆకలిగా లేదంటే నువ్వు కూర్చొని ఒక్కడివే తింటున్నావేంటి? నీ భార్యను కూడా తినమని చెప్పొచ్చు కదరా. ఇప్పుడు మీకు ఆకలేస్తుంది, నేను తింటాను. అప్పుడు మీకు ఆకలి తీరిపోతుందా నాన్న? అదెలా తీరిపోతుంది? మరి అదే, ఎవరెవరికి ఆకలేస్తే వాళ్ళు తినాలి. ఆకలి లేదు అంటే బలవంత పెడుతూ బ్రతిమలాడుతూ కూర్చోడానికి ఎవరికీ ఓపిక లేదు. తనకు ఆకలేస్తే తను తింటుంది. దారిలో పనుంది నాకు. ఆఫీస్కి నువ్వు ఇంకో కారులో వచ్చాయి, లేకపోతే సుధీర్తో రా. నేను బయలుదేరుతున్నాను. వదనా 2 minutes వదనా, మనం బయలుదేరిపోదాం.
గుడ్ మార్నింగ్ బాసు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాసు, ఇదేంటిది? మీరు సోలోగా వచ్చారు. పెళ్లి కావాల్సినవన్నీ నేనే జంటగా వచ్చాను. పెళ్ళైన మీరు ఇలా సెపరేట్గా వచ్చారు. ఏరా, ఏమైనా పేరంటానికి వస్తున్నామా? భార్యాభర్తలు జంటగా రావడానికి? నువ్వు చేస్తున్నదే అతి, మళ్ళీ ఆ అతి నన్ను కూడా చేయమంటావా? ఏంటి, భార్యాభర్తలు కలిసి రావడం అదే? మరి ఆఫీసు కూడా భార్యాభర్తలు కలిసే రావాలి, కట్టకట్టుకుని రావాలని వెధవ లాజిక్లో నువ్వును. దృష్టి పని మీద పెట్టరా, ఎవరు ఎలా వస్తున్నారనే దాని మీద కాదు. ఓకే బాసు, పొద్దు పొద్దున్నే వాతావరణం బాగా వేడిగా ఉన్నట్టుంది. సంపు, ఇవాళ మనం వారఫలాలు చూసుకుని బయలుదేరి ఉండాల్సింది. మీ నోటి వాస్తు బాగుండదు. ముందు మీరు కాస్త నోరు కట్టేసుకోండి. చివరికి నువ్వు కూడా నన్నే అంటున్నావా? మరి నా ముందే తిట్లు తింటూ ఉంటే అనకుండా ఎలా ఉంటాను? కరెక్టే. ఈ మధ్య బాసు నా కంట్రోల్లో లేకుండా పోతున్నాడు. నేను కంట్రోల్లో పెడతాగా. అంతా ఆయన ఇష్టం అనుకుంటున్నాడా? నువ్వెళ్ళు. బాసు పిల్లలు లేకుండా బతకగలడేమో గానీ పిఏ లేకుండా బతకలేడు. నేను చెప్తాను ఆయన సంగతి. నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. వదనా, ఏంటి వదనా, కారెక్కిన దగ్గర నుంచి ఏదో ఆలోచనలో ఉండిపోయారు? ఏం లేదు, వర్క్స్ అవి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి, వాటి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. వదనా, నాతో కూడా అబద్ధం చెప్తారా? అన్నయ్య మిమ్మల్ని కావాలని ఇంటి దగ్గర విడిచిపెట్టి వచ్చేశారు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా నా దగ్గర దాయాలని చూశారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా నేను? మరి అన్నీ తెలిసి అడుగుతావు ఎందుకు? అంటే అన్నయ్య గురించి తెలిసిందే కదా, దీని గురించి ఎందుకంత ఆలోచన అని నా ఉద్దేశం. అర్థమైనట్టే ఉంటాడు గాని అస్సలు అర్థం కారా మనిషి. రోజుకో రకంగా ఉంటున్నారు. అయినా మీరు వదులుతారా ఏంటి? ముక్కు పిండి మీ దారికి తెచ్చుకోరు? అన్నయ్య అలా ఉంటే మీరెందుకు వదులుతారు? వెళ్ళి అడిగి కడిగి పారేయండి. అడుగుతాను, అడగకుండా ఎందుకుంటాను? పదండి. అసలు మీరేంటి సార్, మీ ఇష్టానికి రెచ్చిపోతున్నారు? నాకు కాబోయే ఆవిడ దగ్గరైనా కనీసం నన్ను రెస్పెక్టబుల్ గా ట్రీట్ చేయరా? రే, నీకిక్కడ రెస్పెక్ట్ ఇస్తూ కూర్చోడానికి ఆఫీస్ పెట్టుకోలేదు, ఆఫీస్లో పని చేయడానికి పెట్టుకున్నాను. నువ్వు పెళ్లి కాకుండా ఆ అమ్మాయితో చట్టాపట్టాలేసుకుని తిరగడమే తప్పు. మళ్ళీ నాకు చెప్పొచ్చావరా గాడిద? కాబోయే భార్యతోటి కలిసి రావడం తప్పేంటి సార్? తప్పే అన్నయ్య. ఈయనవన్నీ అనుకూల సూత్రాలు. ఈయనకి పరిస్థితి అనుకూలంగా ఉంటే అందరికీ అనుకూలంగా రూల్స్ పెడతారు. అదే పరిస్థితి ఈయనకి అనుకూలంగా లేకుండా పోయిందనుకోండి, వెంటనే ఆయనకి అనుకూలంగా రూల్స్ పెట్టేసుకుంటారన్నమాట. రే రూతర్, ఆఫీస్కొచ్చి పని చేసుకోకుండా ఇక్కడ గోలేంటి? ఏదైనా మీరు నన్ను చూసి మాట్లాడండి, సూటిగా నాకే చెప్పండి. నాకు చెప్పాల్సిన విషయాలు అన్నయ్యకి చెప్తారేంటి? అవును, మధ్యలో నేనేమన్నా కేబుల్ నా సార్? నా ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి? చెప్పేదేదో మేడంకి చెప్పుకోండి. రే, పని చూడరా. చెప్పండి, ఏదో పని చేస్తాం. నోరు మూసుకునుండు. అలాగే. పని చేసుకోమని చెప్పింది నాకే అని నాకు తెలుసు, పని చూడ్డం నాకు తెలుసు. మీరు చేసిందేంటి? ఎందుకు నన్ను ఇంట్లో అలా వదిలిపెట్టి వచ్చేశారు? అలా వదిలేసి రావడంలో అర్థం ఏంటి? నేనిక్కడ మాట్లాడుతుంటే ఫోన్ తీసుకుని కెలుకుతున్నారేంటి? ఓహో, తమరు మాట్లాడరు కదా నాతో. ఇంట్లో అయితే నోటీస్ బోర్డు, ఇక్కడ మెసేజ్లా? నేను ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, నేను ఇబ్బంది పడదలుచుకోలేదు. ఎవరి స్పేస్లో వాళ్ళు ట్రావెల్ చేస్తే బాగుంటుందని నేను బయలుదేరి వచ్చేసాను. కంపెనీ కారుంది, అది వాడుకోగలరు. ఓ, మీ స్పేస్ మీరు తీసుకున్నారా? నా స్పేస్ నాకు ఇచ్చారా? అంటే అర్థం ఏంటి? నా లిమిట్స్లో నేను ఉండాలి అని, అంతేగా? అంతగా నేను లిమిట్స్ దాటి ఏం బిహేవ్ చేస్తున్నాను గనక? మీరు ఇలా టైప్ చేస్తూ కూర్చుంటే హాఫ్ డే దానికే సరిపోద్ది. ఏదైనా సూటిగా నాకే చెప్పండి. ఆఫీస్ టైం వేస్ట్ చేయడం నాకు నచ్చదు. ఇంట్లో విషయాలు ఆఫీస్లో మాట్లాడడం అస్సలు నచ్చదు.
ఇక్కడ నేను బాస్, యు ఆర్ ది ఎంప్లాయ్. ఓ, ఇక్కడ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదా? మీరు బాస్, నేను ఎంప్లాయీని. ఓకే బాస్, వెళ్ళి పని చూసుకుంటాను. బాసు, సారీ బాసు, సారీ ఫర్ వేస్టింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ బాస్. ఏంట్రా కనుగుడ్లు ఊడి బయటకొచ్చేలా అలా చూస్తున్నావు? నాకు శపించే శక్తి లేదు కానీ లేకపోతే శపించేద్దరు మిమ్మల్ని. ఆల్రెడీ ఎవడో శపించాడ్రా, అందుకే పెళ్ళై చచ్చింది. మళ్ళీ నువ్వు కొత్తగా శపించడం ఎందుకు? ఓహో, పెళ్లి శాపమా మీకు? ఒక్కొక్కరికి పిల్ల దొరక్క రాష్ట్రంలో అల్లాడిపోతున్నారు. బంగారం లాంటి భార్య వస్తే ఏలుకోవడం తెలియక పిచ్చివాగుడు వాగుతున్నారు. రే, నోరు మూసుకొని 10 నిమిషాలు బయటకు వెళ్ళు. చిరాగ్గా ఉంది. నేను కాసేపు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ఓ, ఇప్పుడు కొత్తగా ధ్యానాలు కూడా చేస్తున్నారా? చేసుకోండి చేసుకోండి. గుడ్ మార్నింగ్ సుధీర్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ ఇందు గారు. ఆయన నిద్ర లేవగానే ఉదయం మెసేజ్లో గుడ్ మార్నింగ్ చెప్పుకున్నాం కదండి. మళ్ళీ ఆఫీస్కి రాగానే గుడ్ మార్నింగ్ అంటున్నారు. మెసేజ్లో గుడ్ మార్నింగ్ చెప్పుకున్నా మళ్ళీ మనిషి ఎదురుపడ్డప్పుడు పలకరింపుగా గుడ్ మార్నింగ్ చెప్పడం ఆనవాయితీ అయిపోయింది. ఆ ఆనవాయితీ ప్రకారం అలవాట్లో అలా చెప్పేస్తున్నాను. కరెక్టేలేండి. ఇదిగోండి సేల్స్ టార్గెట్ ఫైలు. ఇదొకసారి మీరు చెక్ చేసి సైన్ చేస్తే సీఈఓ గారికి పంపించేస్తా. దీన్ని మళ్ళీ నేను పరిశీలించడం ఏంటండి? మీ దగ్గరే పని నేర్చుకున్నాను నేను. మళ్ళీ మిమ్మల్ని నేను మానిటర్ చేయడం అవసరమా? సంతకాలు చేసేస్తే సరిపోతుంది. అయ్యో అలా కాదు. ఎప్పుడూ సైన్ చేసేటప్పుడు చూడండి. ఎలాంటి వారైనా ఒక్కొక్కసారి పొరపాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా పొరపాటు చేయటం సహజమేమో గాని ఇందు గారు పొరపాటు చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. చాలా జాగ్రత్తగా చేస్తారు. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్స్. ఇంకేంటి ఇందు గారు విశేషాలు? నా దగ్గర విశేషాలు ఏముంటాయండి? ఇల్లు, ఆఫీస్ వర్క్, అంతకంటే విశేషాలు ఏముంటాయండి? అన్నట్టు మీ ఎంగేజ్మెంట్ పనులు ఎలా సాగుతున్నాయి? ఎంగేజ్మెంట్కి మాకు పనులే ఉంటాయండి, అమ్మాయి తరపున వాళ్ళకి తప్ప. అయినా ఈ ఎంగేజ్మెంటు పెళ్ళి అంటే ఏదో తెలియని కంగారు వచ్చేస్తోంది. కంగారా? కంగారు దేనికండి? అవునండి, గీత వాళ్ళింట్లో సంబంధం గురించి ప్రస్తావించడం, ఇంట్లో వాళ్ళు నన్ను అడగటం, నేను సరే అని తలూపటం ఏదో ఫ్యాన్ స్విచ్ చేసినట్టు సింపుల్గా జరిగిపోయాయి. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో కాస్త కంగారుగానే ఉంది. అదే ఎందుకు కంగారు అని. గీత గారిని మీరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు కదా? ఇష్టపడి అంటే మరీ అంత బలంగా ఏం చెప్పలేం. అదేంటి అలా అంటున్నారు? అంటే గీత నేను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో చేసుకోవటం లేదు. అలాగని తన మీద అయిష్టత లేదు. తను నాకు మంచి ఫ్రెండ్ మీలాగే. అలా మా స్నేహం కొనసాగుతున్న క్రమంలో తనకు నా మీద ఇష్టం ఏర్పడ్డట్టుంది. తను వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పింది. వాళ్ళు మా ఇంట్లో మాట్లాడారు. నాకు తనకు నో చెప్పడానికి పెద్ద కారణాలేం కనపడలేదు. సరే అని చెప్పేశాను. మీరు కాస్త గీతా గారితోటి ఎక్కువ సమయం మాట్లాడడానికి, కాస్త కలుపుగోలుగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అనుకుంటున్న ఇష్టం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. తనతో బానే మాట్లాడుతూ ఉంటానుగా. అయ్యో భగవంతుడా, మీకెలా చెప్పాలి? మీరు రెగ్యులర్గా ఫ్రెండ్తో మాట్లాడినట్టు కాదు. కాబోయే భార్య, తనకి ఎక్స్పెక్టేషన్స్ ఏవో ఉంటాయి. తనతో సరదాగా గడపాలని, సరదాగా మాట్లాడాలని ఏవో ఉంటాయి కదా. అవి తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఉండండి అంటున్నాను. అలా అంటారా? అవేవి నాకు తెలీదండి. ఇప్పుడే కొత్తగా ఆఫీస్ బాధ్యతలు తీసుకున్నాను. అటు తన గురించి, తన ఎక్స్పెక్టేషన్స్ గురించి ఆలోచించే సమయం కూడా చిక్కట్లేదు. అలా మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ఎంత పని ఉన్నా కాస్త గీతా గారికి కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అలాగేలేండి. సారీ. సారీయా? సడన్గా సారీ ఏంటండి? దేనికి? నేనేదో నా ఇష్టానికి మీకు సలహాలు ఇచ్చేస్తున్నాను. మీ ఇష్టానికా? మరి మీ ఇష్టానికే ఇస్తారు, అందులో తప్పే ఉంది. మీరెవరు? నా ఫ్రెండ్. నా గురించి మీరు ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? మీరు నాకేది సలహాలు ఇవ్వకపోయినా, ఆలోచనలు చెప్పకపోయినా నా కోపం వస్తుంది. అవునా? మరి నా ఫ్రెండ్ నా గురించి పట్టించుకోకపోతే కోపం రాకుండా ఉంటుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు సారీ నుంచి థ్యాంక్ యూలోకి వచ్చారా? ఇప్పుడు థ్యాంక్స్ దేనికో? మీలాంటి మంచి ఫ్రెండ్ నాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.
మీరు నన్ను ఒక మంచి ఫ్రెండ్గా నాకు ఇస్తున్న విలువకి థ్యాంక్స్ చెప్తున్నా. ఫ్రెండ్స్ మధ్య సారీలు థ్యాంక్స్లు అవసరం లేదండి. ఆ ఎడబాటునే పెద్దది చేసి నందు మధుని ద్వేషించి అసలు వాడి జీవితంలో మధు అవసరమే లేదనే నిర్ణయానికి వాడొచ్చెట్టు చేయాలి. ఇక్కడ నేను బాస్, నువ్వు బాయ్. దానికి తగ్గట్టు బిహేవ్ చేయి. కాఫీ పట్రామా. అలాగే కాఫీ అరగంట పడుతుంది. అరే నిమిషంలో కాఫీ ఇక్కడ ఉండాలి. ఈ రాక్షస్కి కాఫీలో విషం కలిపి పెట్టేస్తాను. మేడం గారు, కాఫీ తీసుకోండి.